అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా పేదల యొక్క ఎవరే కానీ ఆకలితో ఉండకూడదని కూటమి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. అదేందనేది ఆలస్యం చేయకుండా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశం కొత్తగా మరో 63 అన్నా క్యాంటీన్లు, రోజు 50,337 మందికి ఆహారం. ఇంకా ఇప్పుడున్న అన్నా క్యాంటీన్లే కాకుండా కొత్తగా మళ్ళీ 63 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారంట. ప్రతి ఒక్క రోజు కనీసం అంటే 50,337 మందికి ఆహారాన్ని సమకూర్చేలాగా సన్నాహాలు అయితే చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మరో 63 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు 3 పూటల 50,337 మంది పేదలకు ఆహారం అందించాలన్నారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్కో క్యాంటీన్లో 3 పూటల సగటు 799 మంది అల్పాహారం ఆహారంగా తీసుకుంటున్నారు. ఈ మేరకు కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్లకు పేదల హాజరును అంచనా వేసి అధికారులు ప్రతిపాదనను రూపొందించారు. పేదల ఆకలిని తీర్చేందుకు 2014-19 మధ్య తేదేపా ప్రభుత్వంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టు 15న తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎన్నికల సమావేశంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం 199 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ₹5కే ఆహారాన్ని అందిస్తున్నారు. వీటిని ప్రారంభించిన నాటికి నుంచి ఇప్పటిదాకా దాదాపు 1.54 కోట్ల మంది ఇక్కడ భోజనం చేశారు. 3 నెలల్లో కొత్త క్యాంటీన్లు రాబోయే 3 నెలల్లో గ్రామీణ నియోజకవర్గాలలో 63 క్యాంటీన్లను ఏర్పాటుకు పనులు నిర్వహించేందుకు టెండర్లను పిలుస్తారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వీటిని ఎక్కడెక్కడ ప్రారంభించాలన్న దానిపై నెలాఖరులో స్పష్టత రానున్నది. ఇక్కడ చూడండి అమ్మా, పూర్తి వివరాలు. 2024 ఆగస్టు 15వ తేదీ తిరిగి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినారు. ఇప్పటి నుంచి ఆహారం తీసుకున్న పేదల సంఖ్య అల్పాహారంగా 56,49,193 మంది అల్పాహారాన్ని, తర్వాత మధ్యాహ్నం భోజనం 63,46,720 మంది, రాత్రి భోజనం 33,94,605 మంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి. 1,53,90,518 మంది మొత్తం ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని స్వీకరించినారు. అంతా కాకుండా కొత్తగా టెండర్లు అనేటివి ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. పూర్తి వివరాలు అనేది మీకు సంతోషకరాన్ని ఇస్తుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.